రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో అంతరించిపోతున్నటువంటి మరో కళ బుడుబుక్కల కళ. ఉదయం పండుగ సందర్భంగా ఇంటి ముందుకి ప్రత్యక్షమయ్యి వీళ్ళు వాళ్ళ కళా సంస్కృతిని ప్రదర్శిస్తూ ఉంటుంటారు. ప్రస్తుతం ఆ బుడుబుక్కలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ బుడుబుక్కల సంస్కృతి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉందా, తెలంగాణలో కూడా ఉందా? ఇండియా మొత్తం ఉంది సారు. స్వామి మేము బుడబుక్కల వాళ్ళమే. మా తాతలకంటే ఆచారం ఇది మాది. ఈ ఆచారం ఇది ఎప్పుడు మేము పోగొట్టాం. కానీ సంవత్సరానికి నెలగంట ఇద్దామంటే ఈ సంకురాత్రి పండుగలో మేము తిరుగుతాం. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో సొద్దగూడు వడుకున్నప్పుడు కాడి నుంచి మేము తిరుగుతున్నాం. కానీ ఈ పండుగ రోజులు మేము వస్తే వాళ్ళ ఇంటి ముందుకి పెద్దల్ని దీవిస్తాం. చనిపోయిన పెద్దల్ని, పొలాలని, పంటలు దీవించి వాళ్ళు పెట్టిన ధాన్యం దక్షిణం మేము తీసుకొని వెళ్తాం. కానీ అప్పుల్లో తిరిగేటప్పుడు ఎంతో గొప్పగా పట్టించుకునేది. ఇప్పుడు బుడబుక్కలు అయితే ఇప్పుడేమో బుడబుక్కలు వస్తున్నారు, అందరూ మానేస్తున్నారు, స్వామి అంటున్నారు. కానీ సగం మంది నమ్ముతున్నారు, సగం మంది నమ్మతం లేదు. మీ వల్ల ఇండియా మొత్తం కానీ చూసి మా గొడ్డుకి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ ఇంటి మనకి వెళ్ళి మాకు దక్షిణ పెట్టేలా మీరు చూడాలా. అది మీ బుడుబుక్కలో మీ సంస్కృతి ఏ దేవుని పూజిస్తారు? మేము అన్ని దేవుళ్ళు కొలుస్తాం స్వామి, అన్ని దేవుళ్ళు కొలుస్తాం. కాకపోతే మేము మా విద్య అనేది శివుడు, పరమశివుడు విద్య ఇది. కాకపోతే అన్ని దేవుళ్ళు కొలుస్తాం స్వామి, ఒక దేవుడు అని కాదు, అన్ని దేవుళ్ళు కొలుస్తాం, 101 దేవుని కొలుస్తాం. సంక్రాంతి టైంలోనే కనిపిస్తారా? 360 రోజులు మీ పని చేస్తాం. ఒక నెలగంటే తవ్వు సంక్రాంతి టైంలో కనిపెడతాం. మిగతా టైంలో కనిపిస్తాం. మిగతా టైంలో ఏం చేస్తారు? ఏదో పనికి వెళ్ళిపోతాం అంటే మామూలుగా మన పాతిని కొట్లేకి ఏదో ఉల్లిపాయల వ్యాపారాలు ఏదో ఒక పనికి వెళ్ళిపోతాం. ఒక నెలగంట అయితే ఉంది, సంక్రాంతి నెలలో నెలంతా తిరుగుతాం. ఎవరు మీకు ఈ సంస్కృతి ఎట్లా వచ్చింది? మీ పెద్దల నుంచి? మా పెద్దలు, మా తాతల కాడి నుంచి, మా ముత్తాతల నుంచి ఆచారం నాన్న ఇది. వాళ్ళ ఆచారం అనేది మా నాన్నగారి నుంచి, మా తాతగారి నుంచి, మా నాన్నగారి నుంచి మాకు ఇచ్చారు. మాలో నుంచి వాళ్ళు మా బిడ్డలకు వస్తారు. కానీ మేము పోగొట్టం అలాగా. మా ఆచారాన్ని పోగొట్టకూడదు. మాకు అన్నం పెట్టే విద్య ఇది. ఒక గంగిరెడ్లో, ఒక చెంచులో, ఒక హరిదాసులో, ఒక బుడబుక్కలో లేకపోతే పండగ కళ లేదు స్వామి. ఈ 3 పండుగలకి బుడబుక్కలలో, గంగిరెడ్లో, హరిదాసులో వస్తే వాళ్ళ ఇళ్ళ పండుగ, లేకపోతే లేదు. ఈ రోజు కూడా మేము పెద్ద ఆంధ్రలో కూడా మేము తిరుగుతూ ఉంటాం. మమ్మల్ని ఎవరు ఏమనరు. మా ఇల్లు చూసి వాళ్ళు గౌరవిస్తారు. మేము ఇంటి ముందుకు పోతే ఒక 10, 20, ఒక 50, 100 వాళ్ళ బుద్ధిముట్టుకు ఇస్తారు. కానీ లేదని ఎవరు అనరు. ఈ రోజు బుడబుక్కలు అంటే అంత పేరుంది. మా తాతగారు, మా ముత్తాతగారు వాళ్ళందరూ చేసిన విద్య వాళ్ళ వారసత్వమే మాకు వచ్చింది. మళ్ళీ మా పిల్లలకు వస్తుంది. అంతేగాని ఈ రోజు కూడా మేము ఒక మీద దుర్జనం చేయము, చండము. మీరు తిట్టండి, కొట్టండి, మేము ఎవరు అనము. ఈ రోజు కూడా మేము ఏంటంటే మీరు 10 రూపాయలకే మేము తీసుకుని వెళ్ళిపోతాం. అది మా బుడబుక్కల గొప్పతనం. బుడుబుక్కలలో ఏమని ఆశీర్వాదం ఇస్తారు ప్రజలకు? ఆయు ఆరోగ్యాలతో నుండు 100 పిల్ల పాపలు గొడ్డు గోట పాడే పంట చల్లగా ఉండాలని మీరు చేసే పనులు కూడా ప్రతి ఒక్కరు 100 ఏళ్ళ పాటు చల్లగా ఉండాలని కోరుకుంటాం. అంతేగాని మీకు కూరలు వస్తాయి, మీకు 2 కూరలు వస్తాయి మేము ఎప్పుడు అనం. ఈ రోజు మీరు బాగుండాలని మేము కోరుకుంటాం స్వామి. అలా మహాదేవ. పేరుతో, పరమేశ్వరుడి పేరుతో ఈ రోజు కూడా పెట్టవాడి దీవులు 101 దేవుడు. ఆ దీవులతోటి అన్ని పెదబాబు గారు దైవాలు కూడా మంచి జరగాలని కుటుంబ దీవులతో వాళ్ళ బంధువులు అయిన పోయినోళ్ళు రాకపోకటి దీవులు ప్రయాణాలు అంతా మంచి జరిగి దోషంగా వద్దెల్లా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు టెక్నాలజీతో ఉన్నటువంటి కొన్ని సంక్రాంతి సంబరాలను చూసాము. ఒకరు ఎడ్ల పందాలు, ఒకరు కోళ్ల పందాలు, ఒకరు జూదాం, ఒకరు పేకాట, ఒకరు మద్యం. కానీ గిరిజనుల సంక్రాంతి ఎలా ఉంటుంది అనేది అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇటు తెలంగాణ ప్రజలకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ సాంస్కృతి కట్టుబాట్లు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ కళా ప్రదర్శన, వాళ్ళ కట్టుబాట్లు, ఇన్ని రోజుల పాటు ఈ పండుగకు ఉన్నటువంటి ఒక చరిత్ర, కోయలు, ఈ గిరిజనుల సంక్రాంతి పండుగ అస్సలు సిస్సలైనటువంటి పండుగ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుందో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాము. నా ఎడమ పక్క గ్రామస్తులు, నా కుడి పక్క కళా కార్మికులు. కళ అంతరించిపోవట్లేదు, కళ రోజు రోజు పెరుగుతూ ఉంది. కళ ఇంట్రెస్టింగ్ కూడా ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఈ కళ అంతమైపోతుంది అని చాలా ప్రచారం జరుగుతూ ఉంది, కానీ కళ అంతమవ్వట్లేదు. మా కళ రోజు రోజు విస్తృతంగా ఇంకా ఇంట్రెస్టింగ్గా ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారంటూ కళా ప్రదర్శనలు చెప్తూ ఉన్నారు. ఇటు పుట్టి పెరిగినటువంటి గ్రామస్తులు, ఈ గ్రామంతో మాకు అనుబంధం ఉంది, మేము ఎక్కడ
ఉద్యోగాలు చేసినా, విదేశాలకు వెళ్ళినా, వివిధ రాష్ట్రాలకు వెళ్ళినా ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఎక్కడొచ్చి ఇదే చెట్టు కింద కలుసుకొని మా అనుబంధాలు, మా బంధాలు, మా ప్రేమలు, మా విలువలన్నీ కూడా ఒకసారి గుర్తు చేయడం కోసమే మేము ఈ పండుగ సందర్భంగా ఊరికి చేరుకొని ఈ గిరిజన సంక్రాంతి వేడుకలు జరుపుకుంటామంటున్న గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకుందాం. ఈ గిరిజన సంక్రాంతి సంబరాలను మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు మీ ఊర్లో ఇంత ప్రత్యేకత? ఎక్కడైనా సంబరాలంటే తాగడము, ఊగడము, పేకాట, గుండాట, ఈ కోళ్ల పందాలు, కానీ అవి ఏవి మీ ఊర్లో కనిపించట్లేదు. ఎందుకు? ఈ పాత చరిత్రని మళ్ళీ మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ సార్. మాది మరి బుట్టడు మండలంలోని కేఆర్పురం పంచాయతీ, మాది పంచాయతీ పరిధిలో చీమలోడి గ్రామం. అది సుమారుగా మాకు వచ్చి ఇక్కడ 130 గడప ఉంది. సుమారుగా 600 మంది 50 మంది మాకు ఉన్నారు, మహిళలు అయితే మాత్రం పెద్దలైతే కనుక. మరి మేమేంటంటే ఈ పండుగే కాదు, సంక్రాంతి సంబరాలు కాకుండాను ప్రతి పండుగ అంటే మాకు సంబంధించినటువంటి గ్రామ దేవత ఏది అంటే కనుక చెట్టు. మేము చెట్టును పూజిస్తాం, అడవిని ప్రేమిస్తాం, ప్రకృతిని ప్రేమిస్తాం. కాబట్టి పంచభూతాలు మేము ప్రేమిస్తాం. మాకు పంచభూతాలే దేవతలు. కాబట్టి పంచభూతాలు కాపాడడానికి ముఖ్య ఉద్దేశం మీదే మేము సంక్రాంతి సంబరాలు నడుపుకుంటే జరుగుతుంది. అయితే ఈ సంక్రాంతి సంబరాల భాగంగాను మేము ఏదైతే 3 రోజులు భోగి, ఉగాది, అలాగే మకర సంక్రాంతి చేసుకుంటాం. ఈ కార్యక్రమం భాగంగాను మీరు అన్నారు కోడి పందాలు అనేసి, ఎలాంటి కూడాను చెడు అలవాట్లు పోకుండాను రాబోయే తరాలకి మా సంస్కృతిని ఏ రకంగానూ వాళ్ళకి మా తరాలకు అందజేయాలని అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే మా యొక్క గ్రామం యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ఇలాంటి మరి కార్యక్రమాలు ఉగాది చేస్తాం, అలాగే సంక్రాంతి, అలాగే భూదే పండుగ. ఏదైతే మనం తొలకరి వర్షాలు పడ్డ తర్వాత జూన్ నెలలోని మనం భూమిని దున్ని వ్యవసాయం చేస్తామో ఆ భూమిని కాపాడుకుంటా కూడా మేము ఏం చేస్తున్నామంటే భూదే పండుగ అనేటువంటి ఒక పండుగ కూడా చేస్తున్నాం. అలా ప్రతి పండుగ కూడా సంవత్సరం 300 వరకు ప్రతి పండుగ కూడా మా గ్రామం చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరపు టెక్నాలజీ పెరిగింది, గ్రామాలు మర్చిపోతున్నారు, గ్రామ దేవతలు మర్చిపోతున్నారు, కులకట్టుబడులు మర్చిపోతున్నారు, కులాలు మర్చిపోతున్నారు, తల్లిని మర్చిపోతున్నారు. ఇలాంటి వ్యవస్థను ముందుకు తీసుకురావడం భాగంగానే ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. అలాగే మా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడాను చిన్నపిల్లలకైతే చిన్నపిల్లల ఆటల పోటీలు పెడుతున్నాం. అలాగే కుర్చీలు, అలాగే కుర్రాళ్ళకి వాలీబాల్ పోటీలు వేస్తున్నాం. అలాగే ఆడవాళ్ళకి సంక్రాంతి సంబంధించిన ముగ్గులు పోటీలు ఏర్పాటు చేస్తాం. ఈ ముగ్గులు పోటీలను గెలిచిన ప్రతి ఒక్కరికి కూడాను మేము మా వంతుగాను ఒక ఎంపీటీసీ గారు, అలాగే హైదరాబాద్ మన లైన్మెన్ గారు ఉన్నారు, అలాగే నేను ముగ్గురు సహకారంతో ఆర్థికంగాను డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ప్రోత్సహించడానికి మేము ప్రైజులు నిర్మిస్తున్నాం. ఈ రకంగాను మా గ్రామాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. రాబోయే తరాలకి సంస్కృతిని నిలబెట్టడం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. సార్, మీరు ఏం చేస్తుంటారు? ఓన్లీ సంక్రాంతి పండుగ సందర్భంగానే గ్రామానికి వస్తుంటారా? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. నేను డాక్టర్ పార్థసారథి, రిటైర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేశాను. గత 50 సంవత్సరాలుగా నాకు ఈ గిరిజన గ్రామాల్లో అనుబంధం ఉంది. 40 సంవత్సరాలుగా ఈ గ్రామంతో అనుబంధం ఉంది. ఇక్కడ జరిగేటువంటి డాక్టర్ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో నేను కూడా ఒక బాధ్యత గల సభ్యుడిగా ఉంటూ ఈ డెవలప్మెంట్లంతా కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈరోజు సంక్రాంతి పర్వదిన సంబరాలు ఇక్కడ చేయటం అనేది ఆనవాయితీ. ఇందాక మన చీమల వెంకటేష్ గారు చెప్పినట్టుగా సంక్రాంతి సంబరాలే కాకుండా వినాయక చవితి, శ్రీరామనవమి, ఉగాది, సంక్రాంతి ప్రతి పండగ కూడా నిర్వహించడం, కట్టుబాట్లని వదలకుండా సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాలకి తెలియజేసే విధంగా కూడా వీళ్ళు చేస్తారు. ఇదే కాకుండా ప్రతి పున్నమి రాత్రి రోజు కూడా ఇలాగ అందరూ ఒక చోట గుమిగూడి ఉత్సవాలు చేసుకోవడం అనేది అన్ని గిరిజన గ్రామాల్లోనూ ఉంది. ఈ గ్రామంలో తూచా తప్పకుండా అన్నీ పాటిస్తున్నారు. మరి అన్నీ ఇందాక అన్నారు సాంకేతికంగా అభివృద్ధి చెందింది. వీళ్ళ పిల్లలు బీటెక్లు వగైరా ఉన్నత విద్యల్ని అభ్యసిస్తున్నా కానీ ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో అందరూ ముందు ఉంటుంటారు. ఈ రకంగా ఈ కల్చరల్ హెరిటేజ్ అనేది ముందు తరాలకు కూడా అందించేటువంటి బాధ్యత ఈ గ్రామంలో. అంటే మీరు గ్రామస్తులు కాదు? నేను గ్రామస్తుడిని కాదు, కానీ 50 సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడినటువంటి, ఇక్కడే మకా ఉంటున్నటువంటి ఒక ఉద్యోగిని. కేవలం ఇక్కడ జరుపుకునే వేడుకలను చూడడానికి వస్తుంటారు? లేదు, ఇక్కడ నేను ఒక భాగాన్ని. నేను గిరిజన్ని కాదు, గిరిజనేతరుడైనా కానీ ఈ గిరిజన గ్రామంతో నా ఊపిరి, శ్వాస, మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడే. నేను 50 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్ సభ్యుడినే కాకుండా ఇక్కడ అందరూ కూడా మేమంతా కూడా కుల మత భేదాలు లేకుండా, ఈ గిరిజన తెగల్లో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కూడా అందరూ కూడా వసుదైక కుటుంబం ఉంటాం కదా, అలాగే ఉంటాం. అందరూ కలిసి భోజనం చేస్తాము, అందరూ కలిసి ఉత్సవాల్లో పాల్గొంటాం. పిల్లలందరూ హ్యాపీ గిరిజన సంక్రాంతి అన్నారు గట్టిగా, ఓన్లీ పిల్లలే.
మళ్ళీ రిపీట్. సంక్రాంతి సంక్రాంతి సంబరాలు అంటే అందరికి చికెన్, మటన్, తాగుడు, పేకాట, గుండాట ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ కాకుండా మీరు ఈ సంస్కృతిని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు? అంటే అన్నయ్య మేము చిన్నారగూడెంలో ఇక్కడ పుట్టి పెరిగామంటే మేము మ్యారేజ్ అత్తారు ఇంటికి వెళ్ళినా సరే పుట్టూరు మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి ప్రతి పండక్కి ప్రతి ఈవెంట్కి అన్నీ చేస్తాం. మా ఊర్లో ప్రతి ఒక్కరికి ముగ్గులు పోటీ అని కానీ మన ఏదో ఒకటి ఆడవాళ్ళకి సంప్రదించినవి అన్నీ పెడతారన్నయ్య. ఇచ్చినవి కాకుండా మా ఊరు పెద్దలందరూ కలిసి ఆ గెలిచిన వాళ్ళకి ప్రతి సంవత్సరం ఈ స్టేజ్ మీదే అందరికి పేరు పేరున పిలిచి అందరికి ఇస్తారు. ఒకవేళ ఓడిపోయి మన బాధ లేకుండా వాళ్ళు ఉండాలి కదన్నయ్య, అందుకని వాళ్ళకి కూడా సమానంగా ఏదో ఒకటి ఇచ్చి ప్రతి చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి సమానంగా అన్ని ఆటపాటలు అందరు కలిసి ఆడుకునేదే కాకుండా మగోళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి ఏడాది వచ్చి సంక్రాంతి సంబరాలని మీరు వస్తారా, మీ అత్తగారిని తీసుకొస్తారా? మా అత్తగా పిల్లలతో కలిసి వస్తామని ఇంకోనన్నయ్య. మా పిల్లలు మాది వేలూరుపాడు అన్నయ్య, అక్కడ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళు పుట్టూరు కాబట్టి అక్కడ చేయాలి కదన్నయ్య, అందుకు చేస్తున్నారు. జనరేషన్ పెరిగిపోతా ఉంది. పిల్లలు ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయినారు. ఇప్పుడు చెప్తే విని ఏంది ఆ చెట్టు కింద సంక్రాంతి, ఆ దుంకులాట, ఎగురులాట, మాకు ఇది నచ్చట్లేదు, మేము కూడా మోడర్న్గా ఉంటానంటే అలా ఉండే వాళ్ళు ఉండొచ్చు అన్నయ్య. కానీ మేము మాత్రం పుట్టి పెరిగింది ఇదే ఊరు కాబట్టి మేము చిన్నప్పటి నుంచి పాటించే కాబట్టి సంప్రదాయాలన్నీ నేర్చుకుంటాం. మా పిల్లలకు కూడా నేర్పిస్తాం. అవునన్నయ్య, ఎలా ఉన్నాము అనేది ప్రతి దేవుడు అనేది ఒక చెట్టుని మేము ఎలా పూజిస్తామో మా పిల్లలు కూడా మేము ఎలా పూజించాం మీ తరాలు కూడా నేర్పించాలని చూపిస్తాం అన్నయ్య. మా పిల్లలు ఇప్పటికీ కూడా చేస్తారు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లుంటుంది గ్రామంలో సంక్రాంతి? చాలా సంతోషంగా ఉందండి, బాగుంటాయండి. సంక్రాంతి సందర్భంగా అరిసెలు, జంతికలు ఇట్లాంటివన్నీ చికెన్, మటన్, నాన్ వెజ్ చేసుకుంటామండి. సంక్రాంతి ఉందండి, వాళ్ళ ఈవెంట్ ఉంది కాబట్టి మీరు తినలేమో. తింటామండి. అయితే ఇక్కడ పండగ అనేసి ఇక్కడ సంబరాలు అయిన తర్వాత ఇంటి దగ్గర చేసుకుంటాం. మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడేనండి, మా హస్బెండ్ మాది ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాం. ఏ పండుగ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే పండుగలలో మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే పండుగ? అన్ని పండుగలకి వస్తామండి. మిస్ అవ్వం. సంక్రాంతి పెద్ద పండుగ అండి మాది. ఎట్లా ఉండమ్మా గ్రామంలో? పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయినా మళ్ళీ పండుగకు వచ్చి ఎక్కడ మీరు మోడ్రన్ సంక్రాంతి చేయరు? వాట్సాప్ సంక్రాంతి డెఫినెట్ గా ఏం కోరుకుంటారు మీరు అందరూ ప్రజలు? కలిసి ఉండాలని కోరుకుంటామని చెప్పండి. ప్రతి సంక్రాంతి అందరూ ఎక్కడెక్కడో చదువుకుంటూ హాలిడేస్కి వచ్చి మన సాంప్రదాయాలు తెలుసుకోవాలని చెప్పేసి అందరూ వచ్చి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండగ అంటే ఇంకా పండగలు ఇది కబడ్డీ అని, సంక్రాంతికి వస్తే కబడ్డీ, చైరాట, వాలీబాల్, అలాగే పిల్లలకి రన్నింగ్ పోటీలు, నిమ్మకాయ స్పూన్ ఆట అలా ఆడిపిస్తూ ఉంటారు. ఇంకా అందరూ హ్యాపీగా. చదువుకున్న అమ్మాయిలా కనబడతా ఉన్నారు. ఇదంతా పాత సంస్కృతి, ఎందుకు ఈ జనరేషన్ మనకు అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు అలా అనిపించలేదు. అంటే మన లేదండి, అంత బోరింగ్ గా ఉండదండి మా పండగ. అందరి మొఖాల్లో పండగ అంటేనే ఒక 2 వారం రోజుల ముందే ఒక బ్రైట్నెస్ వస్తుంది అనమాట ఫేస్ కి, ఒక వెలుగు. ఒక వారం రోజుల నుండే మా పండగ ఈ విలేజ్ లో స్టార్ట్ అయిపోద్ది సార్. ఇంకా సంక్రాంతి, ఇంకా ఉగాది. ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కోళ్ల పందాల దగ్గర అమ్మాయిలు కూడా కనబడుతూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు అమ్మాయిలకు? అంటే అన్ని నేర్చుకోవాలి, అలాగని మరీ ఎక్కువగా కాదండి. మన సంస్కృతి అంటేనే సంక్రాంతి అంటేనే కోడి పందాలు, అలాగే మన ఊరిలో వాళ్ళతో ఆడుకోవడం, అది హ్యాపీనెస్. అక్కడ స్కూల్లో ఉన్న యాక్టివ్నెస్ అది వేరు, మన గ్రామంలో జరుగుతుంది అది వేరు. మన మెమోరీస్ ఉంటాయి. రేపొద్దున అంటే మ్యారేజ్ అయినా పిల్లలకి ఒరే పండగ మా గతంలో ఇలా జరిగిందిరా అని చెప్పుకోవడానికి మెమరీస్ ఉంటాయి. సంక్రాంతి బాగుంటుందా? మీ గిరిజన సంక్రాంతి బాగుంటుందా? గిరిజన సంక్రాంతి అయితే చాలా బాగుంటుంది. మాది మాకు బాగా ఇష్టం అండి. ఎంత దూరం అయినా కానీ మా సంక్రాంతి ఎక్కడున్నా కానీ వచ్చి ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మా పిల్లలు అందరూ కూడా వెళ్తారండి, ప్రతి చోట చదువుకోవడానికి అన్నిటికీ వెళ్తారు. సంక్రాంతి వచ్చిందనేసరికి ఇప్పుడు పాప చెప్పింది కదా, వారం రోజుల ముందుగా వాళ్ళ ముఖాల్లో వెలుగు, ఆనందం పుష్పలంగా కనపడుతుంది. అలాగే ఈ పండుగ వచ్చేసరికి, ఈ పండుగ అయిపోయేదాకా కూడా ప్రతి ఇంట్లో ఆడపిల్ల కూడా ఎక్కడన్నా బయట చేస్తాం కదా, ఆ ఇంట్లో ఆడపిల్ల
ఖచ్చితంగా ఈ ఊరు వచ్చేస్తుందండి, అల్లుడిని తీసుకొని వచ్చేస్తుందండి. మీ ఊర్లో చదువుకున్న గిరిజనుల్లో మంచిగా ప్రభుత్వ స్థానాల్లో కానీ ప్రైవేట్ స్థానాల్లో కానీ సెట్ అయిన కుటుంబాలు ఉన్నాయా? ఉన్నారండి. ఇప్పుడు ఇదిగో మన హైదరాబాద్ ఇందాక అన్నది కదా అమ్మాయి, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారండి. అలాగే మా అబ్బాయి కానిస్టేబుల్ అండి. అలాగే మన అదే ఇదిగో ఈయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారండి. అలా మా కుటుంబాల్లో ఎక్కడున్నా బయటికి వెళ్ళి చదువుకున్నా ఆ రోజు పండక్కి ఇక్కడ ఖచ్చితంగా ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే మగవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసి మర్చిపోరండి. ఆ ఆనందం వేరండి. ఈ చెట్టు, ఈ వాతావరణం అసలు ఇది మర్చిపోని విషయం అండి. మాకు ఇక్కడ మా ఏ గ్రామాల అయినా అలాగే చేస్తారు, కానీ మేము వింతగా చేసుకుంటామండి. నా పేరు చీమల వెంకటేష్ అండి. ఈ ఊర్లో పుట్టి పెరిగిన నేను. ముందుగా మీడియా వాళ్ళకి, గ్రామస్తులకి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, జాబ్ మీద హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోయాను. హైదరాబాద్లో సికింద్రాబాద్ జాబ్ చేస్తాను నేను, లైన్మెన్ కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తా. ప్రతి గ్రామంలో ఏ పండుగ అయినా నేను కంపల్సరీ అటెండ్ అవుతాను, ఎందుకంటే గిరిజన సాంప్రదాయం పోకూడదని. ఈ పండగ అంటే ఇంకా ఈరోజు కూడా నాకు ఈరోజు సెలవు దొరకలే, సెలవు లేదు ఇప్పటికి, అయినా కానీ పండగని వచ్చేసినాను. మెయిన్ ఇది మన గిరిజన సాంప్రదాయం కాబట్టి ఈ పండగకి వెళ్ళాలని లీవ్ దొరకపోయినా ఈరోజు వచ్చి అటెండ్ అయ్యి. హైదరాబాద్ సంస్కృతి డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ గిరిజన సంస్కృతి డిస్కెట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏం నచ్చుతుంది అంటే ఏం చెప్తా? అందుకే గ్రామంలో ఇది బాగుంటుంది కాబట్టి నేను సెలవు దొరకపోయినా ఇక్కడికి వచ్చేస్తాను. హైదరాబాద్ లో ఎంజాయ్ చేయరా? ఎంజాయ్ చేయం. హైదరాబాద్ వేరే ఉంటుంది, అది హైదరాబాద్ చేస్తారు, అన్ని పండుగలు కూడా చేస్తారు, కానీ ఆ కల్చర్ వేరు, మన గిరిజన గ్రామంలో కల్చర్ వేరు. అందుకని నేను ప్రతి మన తెలుగు పండుగలు ఏమున్నాయో ప్రతి పండుగ నేను అటెండ్ అవుతాను. పిల్లలకు, మీ కుటుంబాలకు హైదరాబాద్ కల్చర్ నేర్పిస్తారా, గిరిజన కల్చర్? ఎప్పుడు కూడా నేను ఇంట్లో కూడా మా భాష మాట్లాడని వాళ్ళు ఫోర్స్ చేస్తూనే ఉంటా, ఎందుకంటే మన సంప్రదాయం మర్చిపోకూడదు, మన భాష మర్చిపోకూడదని. మా పాప పెద్ద బీటెక్ అయిపోయింది అప్పటికి, అయినా కానీ తీసుకొస్తాయి ఇక్కడ కల్చర్ అలవాటు అవ్వాలని. మీ వివాహం ఇక్కడే, మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత హైదరాబాద్? పిల్లలు కూడా ఇక్కడే పుట్టాను, నేను అక్కడ హైదరాబాద్ పుట్టాను. ఇక్కడే పెట్టారు, వీళ్ళిద్దరు ఇక్కడే పుట్టారు. వీళ్ళు పుట్టిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళి సెటిల్ అయినా. మిగతా అన్ని పండుగలు వస్తాయి. ఏ పండుగ అమ్మాయిలు ఏం బాధపడరా, మనం హైదరాబాద్ లో ఉన్నాం ఎందుకు ఊరుకొచ్చి? ఏం బాధ, వీళ్ళే డాడీ ఎప్పుడు వెళ్తా అంటే నాకు లీవ్ దొరకలేదమ్మంటే డాడీ ఏదో రా అని వీళ్ళు ఫోర్స్ చేస్తారు. ఏంటమ్మా ఎప్పుడైనా ఫీల్ అవుతారా మీరు? లేదు సార్, ఈ చెట్టు ఏంది, ఈ గ్రామం లేదు, మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడ రావడానికి. ఎందుకు? హైదరాబాద్ కల్చర్ కి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. ఎవరు అమ్మాయిలు ఎక్కువ హైదరాబాద్ కల్చర్ కి బాగా అడిక్ట్ అయ్యింది. లేదు సార్, గిరిజన కల్చరే బాగుంటుంది. ఇక్కడే బాగుంటుంది. ఏం మెసేజ్ ఇస్తారు మీరు యూత్ గా? ఎప్పుడన్నా ట్రెడిషనల్ కల్చర్ని ఎప్పుడు వదులుకోకూడదు. ఇప్పుడు ఉన్న ట్రెడిషన్కి మొత్తం ఉన్నది కూడా మర్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అవును, కుటుంబాలతో కలిసి ఉండాలి. అక్కడ సినిమా థియేటర్లు, పబ్బులు, డాన్సులు, డీజేలు ఉంటాయి. అవును సార్, ఉండవు. మరి ఎట్లా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి? అక్కడ అసలు లేదు, అక్కడ అసలు ఏం ఎంజాయ్మెంట్ ఉండదు సార్. ఇక్కడికి వస్తేనే పండగ అంటేనే విలేజ్. మీ ఫ్రెండ్స్ తొలకొచ్చే అవకాశం ఉంటే పక్కా సార్, వాళ్ళు ప్రతి సంవత్సరం అడుగుతారు తీసుకెళ్ళండి అంటే రండి, ఎప్పుడైనా రండి, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్తా. వచ్చిన తర్వాత అలా నాన్ వెజ్ ఉండదు కదా? ఉంటది సార్, ఉంటది. నాన్ వెజ్ ముక్కలు కక్క లేకపోతే ఎలాగండి? మీరు చెప్పండి, ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. అడుగుతారా మీ ఫ్రెండ్స్ సంక్రాంతి తీసుకెళ్ళవా? రీసెంట్ గానే అడిగారు తీసుకొని వెళ్ళొచ్చు కదా అని. సరే మీకు కుదిరితే రండి అని చెప్తాను. ఏమేమి వంటకాలు చేసుకుంటుంటారు? అన్ని వెరైటీ స్వీట్స్, హాట్ అవన్నీ. నేనా హల్సల్. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అరిసెలు తినాలనిపిస్తే అంతే, ఊరికి వచ్చేస్తారా అరిసెల కోసం? ఏ పండుగ మీరు ఈ ఊర్లో గ్రాండ్ గా చేసుకుంటారు? సంక్రాంతి. ఓన్లీ సంక్రాంతి అంటే అన్ని చేసాం, ఎక్కువ సంక్రాంతి. దసరా, దీపావళి, బోనాలు ఉంటాయి ఇక్కడ? అదే మన సికింద్రాబాద్ లో అయితే ధూమ్ధామ్ అక్కడ ఉంటది. అంతా ఆ కల్చర్ ఇక్కడ ఉండదా? అంటే ఇప్పుడు అమ్మవార్లకు బోనాలు ఎక్కియడము, పొలిమేర దేవతలకు, చెట్లకు ఇస్తారు.
పెడతారా బోనాలు? ఇక్కడ బోనాలు బాగున్నాయి, అక్కడ బోనాలు బాగుంటాయి. మాకు ఇక్కడ మీరు కావాలని లేదండి, ప్రతిసారి ఇక్కడికే వస్తాం. కంపల్సరీ. మన జీ మీడియా వారికి అలాగే మన గ్రామ పెద్దలకి మన గ్రామస్తులకి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. నిజంగా నేను ఎంపీటీసీ అయ్యి ఒక 5 years అయింది సార్. నిజంగా మా ఊరిలో ఇంతవరకు నాకు పుట్టి ఎరిగి ఏ రోజు కూడా ఇంత గ్రాండ్గా పండగ చేయలేదు సార్. నిజంగా మా ముగ్గురు చీమల ఎక్స్ఎంపీటీస్ సార్, తర్వాత ఈయన హైదరాబాద్ లైన్మెన్ సార్. నిజంగా మేము ఈ ఉమర్ అలీసా ట్రస్ట్, ఉమర్ అలీసా రూరల్ డెవలప్మెంట్ అని ఇక్కడ మాకు మందిరం కట్టారు సార్. పేరుకి కట్టారు కానీ ఫస్ట్లో మాకు ఏం లేదు సార్. తర్వాత 25 years తర్వాత ఒక 5 years బ్యాక్ నుంచి ఇక్కడ మా ట్రస్ట్ ద్వారా మా గ్రామం చీమలవారిగూడెం అంటే ఎవరికి తెలియదు సార్. అటువంటిది మన ట్రస్ట్ ద్వారా, మన ఉమర్ అలీసా ట్రస్ట్ ద్వారా చాలామందికి మన గూగుల్లో కొట్టిన చీమలవారిగూడెం గూగుల్లో ఉమర్ అలీసా ట్రస్ట్ అని కొడితే వచ్చేస్తుంది సార్. నిజంగా మా ఊరిని అంత డెవలప్ చేసిన అటువంటి ఉమర్ అలీసా వారికి ముందుగా నాకు దండం పెట్టి నేను వాళ్ళకి చాలా కృతజ్ఞతండి. నిజంగా మా ఊరిని అంత డెవలప్ చేశారు సార్. ఇప్పుడు వాళ్ళ ద్వారానే ఇప్పుడు మా ఊర్లో కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం సార్. వాళ్ళకి నాకు మెనీ థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఊరు గ్రామం అంతా ట్రస్ట్ కిందనే నడుస్తుందా, ఓన్లీ ఫెస్టివల్ మాత్రమేనా? నా పేరు లక్ష్మి అండి. నేను ఉమర్ అలీసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో మహిళా కన్వీనర్గా గిరిజన ప్రాంతాల్లో అనేక చేతి వృత్తి కార్యక్రమాలపై ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ట్రస్ట్ ద్వారాను. అలానే ఈ ఒక్క ఊరే కాదండి, మా బుట్టాయిగూడెం మండలం, పోలవరం మండలం, కోయిలగూడెం మండలం, తర్వాత గోపాలపురం మండలంలో అనేక విధాల ట్రైనింగ్స్ ఇచ్చి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు మా ట్రస్ట్ వారు పనిచేస్తున్నారండి. అదేవిధంగా మా ఈ ఏరియాలో ఈ చీమలవారిగూడెంలో 45 members మా పీఠానికి సంబంధించిన గిరిజనులు ఉండడం వల్ల ఎక్కువ శాతం ఈ పండగ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటూ ఉంటామండి. వీళ్ళు రాముల వారిది కళ్యాణం చేసినా ఏం చేసినా మా ట్రస్ట్ పాల్గొంటుంది. ఏ కార్యక్రమంలో అయినా గిరిజనుల కోసం మా ట్రస్ట్ ముందు ఉంటుందండి. అదే సేవా కార్యక్రమం కోసం ట్రస్టా, ఊరంతా కూడా మీ చేతిలో ఉండాలనే కాన్సెప్ట్ తో ట్రస్ట్? ఊరంతా మా చేతిలో ఉండాలని ఏం లేదండి, ఓన్లీ సేవా కార్యక్రమం. సేవా కార్యక్రమాలతోనే ఈ ట్రస్ట్ నడుస్తుంది. ఇదే కాకుండా మన మోదల అనే గ్రామంలో ఏ సౌకర్యాలు లేకుండా మన చాలా ఇబ్బందులు పడుతూ ఒక వీడియో కూడా వచ్చిందండి. వారికి కూడా మేము వెళ్ళి వారికి సంక్రాంతి సంబరాల సందర్భంగా దుప్పట్లు, బట్టలు, వాళ్ళకి స్వీట్స్, ఆ రోజు వారికి ఏ సాంప్రదాయంగా మనం ఎలా అయితే చేసుకుంటామో సంక్రాంతి అదే విధంగా వాళ్ళకి మేము అందజేసాము. అలాగే ప్రతి గిరిజన ప్రాంతాల్లో కూడా మాకు చేతనైన సాయం మేము వెళ్ళి మా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామండి. జనాలు స్వాగతిస్తున్నారా ఈ గిరిజన సంక్రాంతి అంటే? గిరిజన సంక్రాంతి అంటే ఎందుకు స్వాగతించదు సార్, వాళ్ళు కల్చర్ ఇదే కదా సార్, వాళ్ళ కల్చర్ పండుగ ఇదే. సంక్రాంతి అంటే ఎక్కడున్న వాళ్ళైనా ఊరికి వస్తారు, చక్కగా ఆ రోజు పిండి వంటలు చేసుకుంటారు, అందరూ ఇక్కడ ఉండి డాన్సులు వేసుకుంటూ పండుగ చేసుకుంటారండి. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, వాళ్ళ తాతల నుంచి వస్తుంది. అలానే ఈ చెట్టు గత చాలా సంవత్సరాలు, ఏంటి చెట్టు చరిత్ర, ఎన్ని 2000 సంవత్సరాల నాటి చెట్టు అంటండి, చింత చెట్టు. ఈ చెట్టు దగ్గర వీళ్ళు గ్రామస్తులంతా చేరి వాళ్ళు డాన్సులు వేసుకుంటూ, వాళ్ళ తాతల నాటి చెట్టు కదండి, దానికోసం వాళ్ళు గిరిజనులు ఎక్కువగా వనదేవతని ఆరాధిస్తారండి. అలాగా మా గురువు గారిని కూడా ఉమర్ అలీసా నవమ పీఠాధిపతి వజ్రతాది గారిని కూడా చెట్టు మీద పెట్టుకొని ఆరాధించడం జరుగుతుందండి. మా ట్రస్ట్ గత 25 సంవత్సరాల నుంచి గిరిజనులకి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. పూజలు, బోనాలు ఎక్కిస్తుంటారా? చేస్తారు సార్, వీళ్ళు చేస్తారు సార్. దారి పండుగని, చింతకాయ పండుగని, మామిడికాయ పండుగని, మనం అంటే ప్రతి ఆహారాన్ని ముందు వీళ్ళు పూజించి తింటారండి. డైరెక్ట్ గా తీసుకోకుండా తొలి పంట ఏదైతే వస్తుందో మన భగవంతుడిని ఎలా పూజిస్తామో వీళ్ళు పండిన పంటని భగవంతుడు మనకి ప్రసాదించాడని చెప్పి వాళ్ళని ఆ పంటను పూజించాకే వాళ్ళు తింటారు. గిరిజనుల దేవుడు ఎవరు? వనదేవత అండి, వనదుర్గ వనదేవత అండి. అలాగా పంచభూతాలని వీళ్ళు ఆరాధిస్తారండి. ప్రత్యేకంగా దేవుడు అంటూ ఎవరు లేదు, వనదేవతనే ఆరాధిస్తారు ఎక్కువగా. ఎందుకంటే అటవీ సంపదపై వీళ్ళు ఆధారపడి ఉంటారు కాబట్టి ఎక్కువగా వనదేవతనే ఆరాధిస్తూ ఉంటారండి. అలాగే వీళ్ళ దారి పండగ కూడా చేసుకుంటారు. నడిచే దారిని, ఈ చెట్లని, గాలిని పీల్చే గాలిని, మనకి ఇది ఫైరు, దాన్ని అలా పంచభూతాలని కూడా వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారండి.
అలానే మా గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు అవినావ సంబంధం. ఎక్కడ ఏది ఉందన్నా ఉమ్రాలీషా ట్రస్ట్ ముందు ఉంటుందండి. ఆపద ఎక్కడ ఉందన్నా ఉమ్రాలీషా ట్రస్ట్ చేస్తుందండి. అనేక సేవా కార్యక్రమాలు చేసామండి గత 25 సంవత్సరాల నుంచి. అలానే ఈ ఊర్లో ఇది పెట్టడానికి గల కారణం చీమల దుర్గమ్మ, గాలి దుర్గమ్మ అని ఒక ఎక్స్ ఎంపీటీసీ ఒక ఆమె ఉండేవారు. ఆవిడ మా ట్రస్ట్ సభ్యురాలండి. మా దాంట్లో ఆవిడ చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, అమ్మ గురువు గారిది ఇక్కడ ఆశ్రమం కట్టించుకుందామని. అయితే ఆవిడ అనుకోకుండా కాలం చేశారు. నేను ఇంకా పట్టించుకోలేదు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా అమ్మ ఇచ్చిన మాట మేము తప్పమక్క, అమ్మ ఏదైతే మాట ఇచ్చిందో ఆ ప్రకారం మాకు గురువుగారు ఆశ్రమం ఇక్కడ కట్టించు అని అడగడంతో మేము ఆశ్రమాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగిందండి. అలాగే కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తారు. మా చెప్పాలంటే మొత్తం అందరికీ కూడా ఈ ఏరియాలో లక్ష్మక్క అంటే అందరికీ అలవాటు అండి. చిన్న పెద్ద అందరికీ కూడా అక్క అక్క అని పిలుస్తారు. ఆ రోజు ఆ దుర్గమ్మ గారు మాట కొడుకులు నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి సర్వదా నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి. అలాగే వాళ్ళ పెద్ద అబ్బాయి వెంకటేష్ గారు, ఆయన ఈ స్థలదాత కుమారుడు అండి. వాళ్ళు ఇవ్వడం వల్ల ఈ గ్రామంలో ఇంత గ్రాండ్ గా జరుగుతున్నాయి సంబరాలు. ఎకరం స్థలం ఇవ్వడం జరిగిందండి. ఈ గిరిజన సాంస్కృతి వేడుకల్లో కోయల యొక్క ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటా ఉంది. ఈ గ్రామస్తులు చేసుకునేటువంటి సంక్రాంతి పండుగ ఒకెత్తైతే ఈ కోయల డప్పు నృత్యాలు, వాళ్ళు వేసుకున్నటువంటి వేషధారణ, మెడ పైన వాళ్ళు తలభాగం పైన పెట్టుకున్నటువంటి కొమ్ములతో వీళ్ళు పోట్లాడే విధంగా చేతిలో డప్పులు, వాళ్ళ మెడలో పూసలు, నెమలీకలు, చేతికి తలభాగానికి ఎర్ర రిబ్బన్ కట్టుకోవడము, ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం అని చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంతో పాటు ఇంకెవరైనా మమ్మల్ని పిలిచి మా ద్వారా ఆ వేడుకలకు మమ్మల్ని ఆహ్వానిస్తే డెఫినెట్గా వెళ్తామని చెప్తా ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ఈ సంస్కృతి సాగుతూ ఉంది, ఈ కోయల యొక్క చరిత్ర ఏంటి, ఎందుకు ఈ జనరేషన్ ఈ రకంగా కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మా ముత్తాతల నుంచి వత్త ఆచారము ఈ కళ విడుచుకుంటా మన పిల్లం కూడా అలవడతాం వాళ్ళింజరే మా ముత్త తాతలూరు ఉరుడుల తగ్గ నుంచి మాకు మమ్మ తెలుసుకుంటాగడికి ఈ ఆచారం విడుచుకోకుండా మమ్మ ఒక ఈ కళ ఈ కట్టు బొట్టుతోటే లోను పెళ్ళి అత్తకన్నా పేరంటం అత్తకన్నా అంజి సక్క 10 మంది కలిసి అంజి ఒక 50 మంది దాకా అంజి వదిన మరదలు కంజూరి అందరు అంజి వేళకోల అమర సోరే సక్క పసుపు కుంకంతో నలుగు పిండితోటి పాట పారోరే ఆట పాటంతో పోకొని గుర్రం ఎక్కేసి కోకటి గుర్రం ఎక్కేసి సరదాగా డప్పు డ్యాన్స్ డోలిన్తోటి డ్యాన్స్ అవ్వటోరే. మా ఈ సంప్రదాయం విడుచుకోకుండా మమ్మ ఇచ్చే సంవత్సరాన్ని తుంగొందాం. అలాగే మా కట్టుబొట్టుతో కూడా మా బయట కూడా అంజుందాము. పెద్ద పెద్ద సీటింగ్ కూడా అంజి ఈ ప్రోగ్రాం మా కళ అంతా తోపేసి వాసుందాం. ఈ కోయ ఈ కట్టుబట్టు ఇంకా మంది అంజారు చాలా అలా ఊడి కొంతమంది అతుకు మీ అలటోరు ఇంకా మీ దూరం అయితే మా ఇంకా వెనక పరిచయం అడవి తల్లి తిందాం మీ బతుకుందాం. మరి అందుకించరే మా ఆచారం విడిచిటాం పిల్లము. ఇది మా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ కోయల సంస్కృతి? పూర్వకాలం నుంచి అంటే మీ తాతలు మా ముత్తాతల నుంచి మా అమ్మ నానమ్మలు అమ్మలు అదే కాకో తాతలు రగ నుంచి మొదలెత్తద్దు. అందుకింజలు ఇలాగే మళ్ళీ బూదే పండుగ పిల్లలకు నేర్పిస్తారా? మా పిల్లలకు నేర్పిస్తుందాం. బడేనయ్యో చదువు ఒకటేనయ్యో నాటి వత్తాల్సి మన కొట్టుబట్టు మంది వల్లే ముగ్గు ఆట వల్ల కల్లాపు ఆట వల్లే ఇరవై తేదీ కల్లాపు ఆట వల్లే ఇష్టపడతారా వాళ్ళు పిల్లలు? ఇష్టపడతారు. దీనివల్ల మీకు సంపద ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. అసలు సంప్రదాయం వదలుకుంటే కదండి మేము చెప్తాం. సంపద డబ్బులు ఉంటుందండి. ఈ మేము 20 మంది బయట కంజి ఉందాము. బయట కంజి ప్రోగ్రాం అమ్మవారి జాతరని కంజి ఉందాము. జాతరని కట్టుకు 60,000కు 70,000కు 80 లక్ష దాకా కూడా అంజి ఉందాము. జార్ఖండ్ దాకా వస్తాము. చాలా దూరం దాకా కూడా అంజి ఉందాము. ఈ మెలికిన ప్రోగ్రాం అలా బతుకు ఊరుకుడు తీసుకోవాల్సిందరు. మా సంప్రదాయం ఎక్కువ కావాలని కోరుకుంటుంది. ఎందుకు మీ సాంప్రదాయం ఈ నృత్యాలు కావాలని కోరుకుంటారు ఎక్కువ? మా చరతినుడి ఇద్దు వెనకట్ట పూర్వం ఇద్దు సాయం అందే ఇది ఇంకా విడుచుకుంటా చక్క నడుపొందోరు. ఈ కట్టుబొట్టు బాగా సాయం అందే మతుకు నుంచి కట్టుబొట్టు కూడా మరి అంజుందోరు. మన ఆచార విడుచుకోడు మన ఇంక ఇలాగే పాటిస్తవాళ్ళే. మన పిల్లం కూడా ఇలాగే తెలివి ఇంకా అలా తెలుసుకుంటే వాళ్ళు పిల్లం కూడా కెత్తవాళ్ళే. ఇంజర్ మా ఆచార తుంగోరు ఉండదు అది కెచ్చందాం. ఇప్పటి వరకు మన కట్టుబాట్లు, వీళ్ళ ఆనవాయితీ, వీళ్ళ అలవాట్లు, వీళ్ళ చరిత్ర, వీళ్ళ సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ చరిత్ర, గ్రామస్తుల వివరాలు, కోయదొరల కోయలకు ఉన్నటువంటి చరిత్ర, ఈ గ్రామానికి ఇంత పేరు ఎందుకు వచ్చింది,
ఎలా ఈ కల్చర్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అన్న వివరాలను కూడా తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఏళ్ల తరబడి ఆ చరిత్రని మేము ఆ రకంగానే ఈ సంస్కృతిని కంటిన్యూ చేయడం కోసమే ఈ సంక్రాంతి గిరిజన సంబరాలు జరుపుకుంటామంటూ మాత్రం కోయలు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, ఆంధ్రప్రదేశ్ నుండి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.